అందరికీ జైలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుపేద విద్యార్థులందరికీ కూడా నా నుంచి మీకు చిన్న సమాచారాన్ని అయితే అందించడం జరుగుతుంది. సో ఆ సమాచారం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుపేద విద్యార్థులందరికీ చదువుకోవడానికి వాళ్ళకు సౌకర్యం లేకపోవడం వల్ల వాళ్ళ చదువులు మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది. అలాగే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ సమస్యల వల్ల ఒక డబ్బు సమస్య కావచ్చు, అలాగే వాళ్ళ ఫ్యామిలీ సమస్య కావచ్చు. సో ఇలా మ్యాక్సిమం డబ్బు సమస్య వల్ల వాళ్ళ పిల్లలను చదివించుకోలేకపోతుంటారు. సో అలాంటి సమస్యకు పరిష్కారాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆ సమాచారం ఏందనేది మీకు పూర్తిగా తెలియజేస్తాను. మీరు లాస్ట్ వరకు చూడండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో ఆ సమాచారం ఏంది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రైవేట్ స్కూళ్ళు ఉంటాయి. డబ్బులు కట్టి చదువు చెప్పే స్కూళ్ళు ఉంటాయి. సో అలాంటి స్కూళ్ళల్లో నిరుపేద విద్యార్థులకు 1 నుంచి 5 వరకు 100కు 25%, అంటే దాదాపుగా 100లో ఒక 5 మంది 6 మందికి ఉచితంగా 1 నుంచి 5 వరకు 5 ఏళ్ల పాటు ఉచితంగా విద్యను అందించాలని, వారికి ఎడ్యుకేషన్ను బాగా అందిస్తే వారు ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఇప్పుడున్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దానికి మనమంతా కూడా సిద్ధమయ్యి అడ్మిషన్లు ప్రారంభమయ్యే టయానికి మనమంతా కూడా ఇది ఆన్లైన్ ప్రాసెస్. ఆన్లైన్లో మనం రిజిస్టర్ చేసుకుంటే అప్పుడు ఆ రిజిస్టర్లో మన పేరును ఏ స్కూల్కు ఇస్తారో ఆ ప్రకారం మనం ఆ స్కూళ్ళలోకి వెళ్ళి ఉచితంగా మన బిడ్డలకు చదువును అందించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఒక బాధ్యతగా తీసుకొని మీ బిడ్డలను ఎదుగుదల చేసుకోవడానికి ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై పులే, జై బాబు జగజీవనం, జై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జై హింద్.